ఐజాక్ అసిమోవ్ పేరు వినే ఉంటారు. సైన్స్ ఫిక్షన్ రచనకు ప్రపంచవ్యాప్తంగా పాఠకుల్ని సంపాదించుకున్న వాడు. ఆయన బోస్టన్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేశాడు. 2 జనవరి 1920 నుండి 6 ఏప్రిల్ 1992 మధ్యకాలంలో జీవించినవాడు. ఈయన పేరు చెప్పగానే సైన్స్ ఫిక్షన్ గుర్తొస్తుంది. ఈ సైన్స్ ఫిక్షన్ ఎట్లా మొదలైంది, ఏమిటి అనేది మాట్లాడుకుందాం. కొందరు విద్యార్జన అయిపోయి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడగానే ఎందుకో రొటీన్గా అయిపోతారు. జీవితం నిస్సారంగా నిస్సత్తువగా అయిపోయినట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ మరికొందరు వయస్సుకు సంబంధం లేకుండా నిత్యనూతన విద్యార్థుల్లాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు, ఇతరులకు చెబుతూ ఉంటారు. ఇందుకు కారణం ఏమిటి అనే దానికి మనం ఐజాక్ అసిమోవ్ సమాధానం చెప్పాడు. ఆయన మాటల ద్వారా చెప్పటం కాదు, ఆయన జీవితం ద్వారానే ఆయన చేసి చూపెట్టాడు. పేరుతోటే తెలుస్తుంది కదా, అసిమోవ్ అంటే ఈయన రష్యాలో పుట్టినవాడు. కానీ వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వీరికి అక్కడ ఒక క్యాండీ షాప్ ఉండేది. ఆ క్యాండీ షాపులో ఆ రోజుకు వచ్చిన పేపర్లు, మ్యాగజైన్స్ అవి ఇవి కూడా అమ్ముతుండేవాళ్ళు. అయితే చిన్నప్పుడే ఈ పత్రికలు, మ్యాగజైన్స్, పుస్తకాలు చుట్టూ ఉండటం వల్ల అసిమోవ్కు ఈ చదవటం అనేది బాగా అబ్బింది. ఎక్కడ ఏది దొరికినా అది ఆతృతగా చదివేసేయటం ఆయనకు అలవాటు. అట్లా అయిపోయింది. అందువల్ల ఆయన ఏమనుకున్నాడంటే, గజిబిజిగా ఉన్న ఈ ప్రపంచాన్ని, అస్తవ్యస్తంగా ఉన్న ఈ ప్రపంచాన్ని స్పష్టంగా మనం చూడదలుచుకుంటే పుస్తక పఠనం చేయాలి. పుస్తకాల ద్వారానే మన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగినందువల్లే మన అవగాహన పెరుగుతుంది, మన పరిజ్ఞానం పెరుగుతుంది అని ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు. ఇదంతా ఎప్పుడు కాలేజీకి పోకముందే. కాలేజీలో చేరి ఆయన బయోకెమిస్ట్రీ చదవటం ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సైన్స్ వేరు, ఫిక్షన్ వేరు. సైన్స్ అంటే మనకు తెలుసు, పరిశీలన ద్వారా, ప్రయోగాల ద్వారా మనం కొన్ని నిర్ధారించుకున్న అంశాలు సైన్స్లో వస్తాయి. ఫిక్షన్ ఏంటి? కల్పనా సాహిత్యం. అంటే అది రచయితల మెదళ్లలో వాళ్ళ ఊహలు, వాళ్ళ సృష్టించిన అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఆ కల్పనా సాహిత్యం వస్తుంది. ఈ సైన్స్కు కల్పనా సాహిత్యానికి అసలు సంబంధం లేదు, ఈ రెండు వేరు వేరు అని అనుకుంటున్న దశలో ఐజాక్ అసిమోవ్ ఒక పని ఏం చేశాడంటే, ఈ సైన్స్ను, ఫిక్షన్ను రెండింటిని జత చేశాడు, సైన్స్ ఫిక్షన్ను చేశాడు. అంటే ఆయన చదువుకుంటున్న బయోకెమిస్ట్రీ, వైజ్ఞానిక అంశాలు వాటిని తీసుకొని తన ఊహలు, కల్పనలతో జతపరిచి సైన్స్ ఫిక్షన్ అనే ఒక కొత్త ప్రక్రియను ఆయన ప్రారంభించాడు. ప్రారంభించి మామూలుగా కాదు, అది ఎంత విస్తృతంగా పోయింది అంటే ప్రపంచ పాఠకులందరూ ఐజాక్ అసిమోవ్ సైన్స్ ఫిక్షన్ నవలలు వస్తాయేమో అని ఎదురు చూసేంతగా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఆయన రోబోట్ నవల, ఫౌండేషన్ అండ్ ఐ అనే నవల, ఇట్లాంటి కొన్ని నవలలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఇవి ఏం చెప్పాయి అంటే, భవిష్యత్తు మానవత్వం గురించి, కృత్రిమ మేధ గురించి, జ్ఞాన శక్తి గురించి, ద పవర్ ఆఫ్ విజ్డమ్ గురించి, ఇట్లాంటి విషయాల గురించి పాఠకులకు సరైన అవగాహన కలిగించే విధంగా ఈయన నవలలు ఉంటూ ఉండేవి. ఆ రకంగా ఆయన అప్పుడు మొదలుపెట్టి ఆయన జీవిత కాలంలో ఒక 500 గ్రంథాలు ప్రకటించాడు. 500 ఆయన ఒక్కడే రాసినవి కాదు. అందులో కొన్ని ఆయన రాసినవి, కొన్ని ఆయన ఎడిట్ చేసినవి, కొన్ని ఏమో సంపాదకత్వం వహించి ప్రకటించినవి, ఇలా అనేక రకాలైన పుస్తకాలు ప్రకటించాడు. ఏమైనా 500 పుస్తకాలని నిర్వహించటం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలో అంత కృషి పుస్తక రచనలో కానీ, సంపాదకత్వంలో కానీ, సంకలనకర్తగా చేయటంలో కానీ
అంత విస్తృతంగా కృషి చేసిన వారు మనకు లేరు. ఒకవేళ ఉన్నా చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన ఏం చెప్తాడంటే ఉత్సుకత మనము ఎప్పుడు ఉంచుకోవాలి. ఉత్సుకత మనలో సజీవంగా సచేతనంగా ఉన్నప్పుడే జ్ఞానం అనేది పెరుగుతుంది. ఆయన ఒక చాలా మంచి మాట ఏం చెప్పాడంటే ఉట్టిగా సమాచారం సేకరించటం వల్ల జ్ఞానం పెంపొందదు. సమాచారం సేకరించుకొని దాన్ని జీర్ణించుకొని అందులో నుంచి ప్రశ్నలు లేవనెత్తగలిగితే ఆ విషయాల్ని విశ్లేషించగలిగితే అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. ఉట్టి సమాచార సేకరణ జ్ఞానం కాదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్. అది విజ్డమ్ ఎట్లా అవుతుంది అంటే దాన్ని అనలైజ్ చేసుకుని క్రిటికల్గా ఆలోచించి దాన్ని ప్రశ్నించి జవాబులు తెప్పించుకోగలిగే స్తోమత మనలో పెరిగినప్పుడు అది జ్ఞానానికి దారితీస్తుంది. అది జ్ఞానం అవుతుంది. అందువల్ల ఇవన్నీ చెప్పిన ఆయన ఇంకొక విషయం చెప్తాడు. సైన్సు ఎంత వేగంగా విజ్ఞానాన్ని అందిస్తుందో అంతే వేగంగా సమాజం ఆ జ్ఞానాన్ని అందుకోలేకపోతుంది. ఆ గ్యాప్ అట్లాగే ఉంటుంది అని ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. అందువల్ల చదవటం అంటే ఊరికే చదవటం కాదు. చదవటం అంటే మేధస్సును విశాలం చేసుకోవటం, ఊహాత్మకంగా వచ్చే ప్రతిపాదనల్ని ప్రశ్నించుకుంటూ ఉండటం, తర్వాత ఎలా ఉంటుందో ఏమవుతుందో తెలియని భవిష్యత్తులోకి మనల్ని మనం సిద్ధపరచుకొని ముందుకు పోవటం, ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల ఉట్టిగా పుస్తక పఠనం అంటే ఊరికే ఇట్లా చదివి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ పడేయటం కాదు. దానికి వెనక ఇంకా ఉంది. మేధస్సును విశాలపరచుకొని ఆ తెలుసుకున్న అంశాలను విశ్లేషించుకొని తర్వాత భవిష్యత్తులోకి మనకు పోవటానికి మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకొని ప్రయాణించటం అనేది జరగాలి అంటాం. అసిమోవ్ ఇంత సూక్ష్మమైన సున్నితమైన అంశాల్ని విశ్లేషించి చెప్పాడు. ఇంకా ఏమంటాడంటే మూర్ఖత్వమే దేశభక్తిగా చెలామణి అవుతున్నప్పుడు తెలివిగలవాడిగా మేధావిగా ఉండటం చాలా ప్రమాదం అని కూడా ఐజాక్ అసిమోవ్ ప్రపంచ ప్రజల్ని హెచ్చరించాడు. ఇది అన్ని దేశాలకు అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి బాగా వర్తిస్తుందని ఈ మాట గుర్తు చేస్తున్నాను.